అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి ఇప్పుడు. సో తులారాశి ఓవరాల్గా చూసుకుంటే బాగుందని చెప్పుకోవచ్చండి. ఒక 80% బాగుంది. ఉన్న ఈ మాసంలో 12 రాశుల్లో సెకండ్ బెస్ట్ ఇది అనుకోవచ్చు. ఫస్ట్ మీరు గుర్తుందో లేదో ఈ రాశి చెప్పుకున్నాం, వృషభ రాశి బాగుంది అనుకున్నాం. ఆ తర్వాత చెప్పుకున్నాం ఇది సెకండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బాగుంది వీళ్ళది. ఎందుకంటే సూర్యుడు 10వ స్థానంలో రావడంతో చాలా మందికి జాబులు వచ్చే అవకాశం బాగుంటుంది. అందులోనే వాళ్ళకి గురు దృష్టి కనుక ఉంటే ఇంకా బాగా ఫాస్ట్ గా జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని బెస్ట్ టైం వచ్చే 2 months ఆల్మోస్ట్ వీళ్ళకి చాలా మంచి టైంలో ఉంది తులారాశి వాళ్ళకి. ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న లెటర్స్ అంతా కూడా తులారాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో మనకి ఒక లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం మహర్షులు చాలా సింపుల్ వర్డ్స్ లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? క్రియా, ఫలం, మృత్యం, విఘ్నం, అభయం అని చెప్తారు. ఈ 4 మాటల అర్థాలు తెలిస్తే మనకు ఆల్మోస్ట్ మంత్ అంతా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఎలా ఉంటుంది? క్రియా, ఫలం, ఏదైనా పని చేస్తే అందులో లాభం ఉంటుంది. రెండోది ఏం చెప్తారు? విఘ్నం. ఓకే, ఆ విఘ్నం అంటే ఆటంకాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. కానీ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వీళ్ళని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. లాస్ట్లో అభయం, సేఫ్ అండ్ ఏమంటారు, సెక్యూర్గా ఉంటారు హోల్ మంత్ అని చెప్పుకోవచ్చు. కుజుని వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో బాగుండదు. ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కాబట్టి అది కూడా పార్షియల్గా, బట్ మిగతా అన్ని గ్రహాలతో పోలిస్తే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఆల్మోస్ట్ 80% నేనైతే అది గ్రేట్ రేటింగ్ ఇవ్వచ్చు అండి. బాగుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే వీళ్ళకి 10వ స్థానంలో వెళ్తూ ఉన్నాడు, 2 months జూలై, ఆగస్టు 2 months చాలా బాగుంటుంది వీళ్ళకి. చాలా మందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం బెస్ట్ గా ఉంది. డ్యామ్ షూర్ ఇప్పటిదాకా ఎవరైతే జాబ్కి లేదని బాధపడుతున్నారో జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఇంటర్వ్యూలకు మేము వెళ్తున్నామండి, 2వ రౌండ్, 3వ రౌండ్లు, హెచ్ఆర్ రౌండ్ రకరకాలు ఎక్కడో ఆగిపోయినాయండి, రేపు ఆఫర్ రిలీజ్ చేస్తూ ఉన్నామండి, ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళకి ఈ టైంలో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ ఇప్పటి వరకు వాళ్ళు హైక్స్ లేకుండా ఉంటుంది, హెచ్ఆర్ కానీ వీళ్ళంతా ఈ హైక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తుంటారు కదండి, బ్యూరోక్రాట్స్, సీనియర్స్, వాళ్ళంతా సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ఇలా ఒక నాయకత్వ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలతో ఉన్న వాళ్ళకి కూడాను మంచి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసులు కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసుల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ట్యాక్స్లని అవన్నీ రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ నుంచి కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఓవరాల్గా రాజకీయ నాయకులు కానివ్వండి, పొలిటీషియన్, తర్వాత ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఒక బెస్ట్ టైంలో అయితే వీళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా అంటే సూర్యుడు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉంటారో వీళ్ళకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాభం, సుసౌఖ్యం, దశమే రవి అంటారు. అంటే 10వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో అర్ధసిద్ధి అంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది, సదా ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్ర సమాగం, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చర్చించుకొని సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాజదర్శనం, సుసల్లాఫో అంటారు. అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులని, వీళ్ళపై ఉన్న ఆఫీసులను కలవటం, వాళ్ళతో చాలా డిస్కషన్ చేసుకొని చక్కగా ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సుసౌఖ్యం, కంఫర్టబుల్గా కూడా ఉంటారని చెప్తూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమంటారు వెరీ గుడ్ థింగ్ అండి వీళ్ళకి. తర్వాత ఇంటికి విషయంలో కొంచెం జాగ్రత్తగా అటెన్షన్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇంటి విషయానికి సంబంధించి నెగ్లిజెన్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలానే వీళ్ళకి కుజుడు 8th హౌస్లో ఉండటం, ప్లేస్ అంటే కుజుడు ఉన్న పొజిషన్ 8th హౌస్లో ఉండటం మంచిది కాదు. కానీ కుజుడు దృష్టి ఉండటం వల్ల మిగతా విషయాల్లో సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా, కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎక్కడ అనుకూలంగా ఉంటుందంటేనండి, ధన ప్రవాహం బాగుంటుంది. 2 అనుకున్న పనులు ఏదో ఒక విధంగా సక్సెస్ అయిపోతాయి. మరి ఛాలెంజెస్ ఏంటంటే ప్రవాస కార్యహాని సత్, కసారోగ పీడనం, స్థాననాశనం, రుణచ్ఛేద, అష్టమస్తే భవేత్, ధారాసుతే అంటారు. ధారాసుతుడు అంటే భూమిపుత్రుడు అంటే కుజుడు. ఏమంటారు? ప్రవాస అంటే అవుట్ స్టేషన్ వెళ్ళిపోవటం, లేదంటే వేరే లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యహాని శాత్ అంటే ఏమంటారు, ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ ఉండదు అని చెప్తారు. నెక్స్ట్ కాసా రోగ పీడనం అంటే కొంచెం కాఫ్ రావటం, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్థాన నాశనం అంటే ఉన్న పదవిలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సూర్యుడి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొంచెం ప్రాబ్లమ్స్, ఇబ్బందులతో మళ్ళా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలుసుకోవచ్చు. రుణచ్ఛేదః, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయంట. అందుకని అంగారక రుణ విమోచన స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అంగారక రుణ విమోచన స్తోత్రం అని ఉంటుంది, చాలా పవర్ఫుల్. కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ ఉండదు. ఈ మంత్రం మనం చదువుకుంటూ పోవాలంతే. 2 months, 3 months, 5 months, 6 months మనకు ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ రుణం పోయేటప్పుడు ఎగ్దం అలా వెళ్ళిపోతుంది. బట్ చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇది. ఇంతకుముందు నేను కూడా పర్సనల్గా చదువుకుంటే, ఇప్పుడు కదా లాంగ్ బ్యాక్, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే పేషెన్స్ ఉండాలండి. ఇలా చదివి అలా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాకు చాలా మంది మెసేజ్ పెడతాను, ఏమండి ఈరోజు 11వ రోజు అండి, ఇంకెప్పుడు 11 ఎట్లా వస్తుందండి, ఆ మంత్రాలు చదవటానికే రాదు 11 రోజుల్లో. టైం పడుతుంది కదా, కొంచెం వెయిట్ చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. అందుకని ఇవి చెప్పిన తర్వాత రాలేదంటారు. అందుకని అదంతా వద్దు, చక్కగా మాకు డబ్బులు ఇస్తే హోమాలు చేసి పెడితే వెంటనే రిజల్ట్ వస్తుంది. ఇది ఆల్టర్నేటివ్, కానీ డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు అవుతుంది అనమాట. అది ఏది రిజల్ట్ కావాలనేది ఆలోచించుకోవాలి. అలానే వీళ్ళకి బుధుడు 9వ స్థానంలో ఉండటం కూడాను ఏమని చెప్తారంటే, కొన్ని విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ ఫుడ్, మంచి ఫుడ్ తింటంట బుధుడు 9వ స్థానంలో ఉంటే. రెండోది ఏం చేస్తారంటే, అపకీర్తి, బాధకరమైన పనులు చేయాలంట. ఏదో పనులు చేసేటప్పుడు అందరూ విపరీతంగా బాధపడేస్తుంటారంటే అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ లేజీలెస్గా కూడా ఉంటారు. అదంతా మన చేతిలో ఉంది కాబట్టి లేజినెస్ అదంతా మనం కరెక్ట్ చేసుకోవాలి. అగైన్ శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వెరీ వెరీ గుడ్ పొజిషన్ అండి. శుక్రుడు 11వ స్థానంలో ఉండటం రియల్గా గుడ్ థింగ్ అండి. అందులో శుక్రుడు అన్ని పొజిషన్లో కంటే 8th హౌస్లో 11th హౌస్లో బాగుంటారని చెప్తారు. 11th హౌస్లో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే, పుష్టిం కాంతిం తథా కీర్తి, ఇష్టసిద్ధి కార్య సాధనం, ఇష్టసిద్ధి కార్య సాధకం, క్షీరాన్న భోజనం కుర్యా చుక్రేకగతి అంటారు. అంటే ఈ టైంలో ఏమవుతుందంటే, శారీరకంగా చాలా కాంతివంతంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటుంది, మంచి భోజనం తింటూ ఉంటారు, అందరితో మానసికంగా ఉల్లాసంగా చక్కగా ఉంటారని చెప్తూ ఉంటారు అనమాట. అంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా, మిగతా గ్రహాలు చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ లేదు. అందుకని ఒక 80% బాగుందని మనం చెప్పుకోవచ్చు. సో నక్షత్రాలు కూడా అంతే సపోర్ట్ ఇస్తున్నాయండి. నక్షత్రాలు మోస్ట్లీ అంతే ఉన్నాయండి. చూద్దాం. ఇందులో చిత్త, స్వాతి, విశాఖ మనం ముందు అనుకున్నట్లుగా చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్ ఖచ్చితంగా వెళ్ళే అవకాశం, వెకేషన్కి వెళ్ళే అవకాశం కూడా చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ఇంటి నుంచి దూరంగా వెళ్ళి అక్కడ స్టే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షేమంగా ఉంటారు. ఒక విషయంలో గుర్తుపెట్టుకోవాలి, హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. రెండోది, అనుకున్న పనులు మంత్ ఎండ్లో డిలే లేదంటే పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి సేమ్, వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. అవుట్ స్టేషన్ లేదంటే వెకేషన్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షేమంగా ఉంటారు. జ్యువెలరీ షాప్స్ అవన్నీ కొనే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, హెల్త్. రెండోది, మనీ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. రెండోది, వృధాగా భయపడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుందండి. అందుకే వీళ్ళకి మృత్యుంజయ హోమాన్ని చేసుకున్నా, లేదంటే మహామృత్యుంజయ మంత్రాన్ని చేయించుకున్నా కానీ, లేదంటే వీళ్ళకి ఆయుష సూక్తం అని ఉంటుందండి. అది ఆయుష సూక్త హోమం కూడా చాలా మంచి చేయించుకోవచ్చు, చాలా బాగా కలిసి వస్తుంది. ఇది చేయించుకోగలిగితే ఈ అతిగా ఉన్న భయం అంతా పోతుంది అనమాట. నెక్స్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి వస్త్ర లాభము క్షేమంగా చూపిస్తుంటుంది, లాభప్రదంగా ఉంటారు. అవుట్ స్టేషన్ వెళ్ళేది, ఫారిన్లో ఉండేది, ఫారిన్ ట్రావెల్ చేసేది, ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి అగైన్ ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్కి సంబంధించి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది అంతా మనకి చూసుకోవచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళకి రాహు వలన కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది, లేదా వేరే వాళ్ళు వీళ్ళని మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడైతే రాహు ఉంటారో అక్కడ చీటింగ్ జరుగుతూ ఉంటుంది. మాయా. రైట్. మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి? సో మనం ముందుగా చెప్పుకునే విధంగా అండి, ఒక కుజుడి విషయంలో, బుధుడి విషయంలో కొంచెం ఇబ్బందులని, కుజుడు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదివిన తర్వాత జంట నాగులు కలిసి ఉంటాయండి. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు, లేదంటే మనకి నాగులు కట్ట అంటుంటారు. అక్కడ ప్రదక్షిణాలు చేసి వీళ్ళకి శక్తి మేరకు ఒక్కసారి అభిషేకం వీళ్ళు స్వహస్తాలతో చేసిన, యాక్చువల్గా స్వహస్తాలతో చేసుకోవచ్చు, ఎందుకంటే జంట నాగులన్నీ బయటే ఉంటాయి కాబట్టి అందరికి అందుబాటులోనే ఉంటాయి. కొన్ని మనం చేయలేం, బట్ ఇక్కడ చక్కగా మనం చేసుకోవచ్చు. మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుందండి. చాలా సింపుల్ బట్ చాలా పవర్ఫుల్. అది కనుక చదువుకోగలిగితే ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి జూలై మాసం ఎలా ఉంటుందండి? వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఒక లైన్ లో చెప్పాలంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలండి. అదేదో తీగల మీద నడుస్తారు చూడండి, దాన్ని ఏమంటారు గుర్తులేదు నాకు, కర్ర బొట్టు రోప్ వాక్ చేస్తుంటారు చూడండి, అలా రోప్ వాక్, స్నేక్ వాక్, అన్ని క్యాట్ వాక్,
రకరకాల వాకులన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే. షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ పాయింట్ నంబర్ 1. అది ఒకటే. ఆ కేర్ ఉంటే అన్నీ వచ్చేస్తది. ఓకే. అది లేకపోతేనే ప్రాబ్లమ్. మరి. కొంచెం క్యాలిక్యులేటెడ్‌గా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఒక అదృష్టం ఏమంటే అండి వీళ్ళకి గురువు మారారండి. మారటంతోటి ఓవరాల్‌గా అంటే ఈ మంత్ కొంచెం డల్‌గా ఉండొచ్చు కానివ్వండి. బట్ ఓవరాల్‌గా ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది వీళ్ళకి. హ్మ్. చాలామంది నేను ఈ గురువు మారిన టైంలో కాల్స్ కూడా చాలామంది చేశారు. మీరు చెప్పినట్ల విధంగా మేము 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోమన్నారు కాబట్టి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకుంటున్నామండి అని చాలా కాల్స్ వచ్చాయండి. గురువు మారిన టైంలో ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది కాల్ చేశారు నాకు. ఓకే. ఓవరాల్‌గా బాగుంటుంది కానీ బట్ ఈ జులై మంత్ కొంచెం బ్యాలెన్స్డ్‌గా వెళ్ళాల్సింది. సో ఇందులో ఉన్న నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. ఇందులో పేరు బలం బట్టి చూసుకుంటే తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న అక్షరాలంతా ఇందులో ఉంటారండి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే మెయిన్ ఏంటంటేనండి 2 గ్రహాలు పాజిటివ్‌గా ఉన్నాయి. కానీ ఆ 2 గ్రహాలు పాజిటివ్ యొక్క వైబ్రేషన్స్ వీళ్ళు ఫీల్ అవ్వరు. చాలా లో ఇంటెన్సిటీలో ఉంటుందన్నమాట. ఓకే. అందుకని ప్రాబ్లం అయింది. రెండోదిలో 9వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటంతో ఏమవుతుందంటేనండి నిందాపరాధ కలహం నిర్దోషచ్చ అంటారు. అంటే వీళ్ళది ఎలాంటి లోపం లేకపోయినా 100 రకాల లోపాలు ఉన్నాయని చెప్పేసి క్రిటిసైజ్ చేసే వాళ్ళు రెడీగా ఉంటారు. జాగ్రత్తగా పట్టుకోండి మీరు. తర్వాత నిర్దోషచ్చ కలహం అంటే వీళ్ళు ఏం పని చేయపని వాళ్ళు ఓరకలు వచ్చి వాళ్ళే గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అందుకని కొంచెం పేషెన్సీగా ఉండాలి. ఎందుకంటే మనం మంచి అని కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉండాలి. మరి ఈ రకరకాలు జరుగుతూ ఉంటాయి. మన పని మనం చేసుకుంటా పోతుంటే కాదండి, వేరే వాళ్ళు వచ్చి కావాలని మ్యానిపులేట్ చేసి మనం తీసుకునే వాళ్ళు ఇది ఎక్కువైపోయారు జనాలు. అందులో సఫర్ అయిన వాళ్ళు నేను కూడా పర్సనల్గా ఉన్నాను అనమాట. లాస్ట్ మంత్ ఇట్లానే జరిగింది. ఏదో మంచి పోయి ఏదో చేసాము, అది ఇంకొక విధంగా ఒక పోయింది. అప్పుడు అనిపించా మనం మంచి చేయాలని కాదు, అపాత్రదన మహాభావం. జాగ్రత్తగా ఉండండి. వచ్చిన వాళ్ళందరికీ అన్ని పనులు చేసుకుంటా పోకండి. మనం పాజిటివ్ నోట్తో ఇచ్చాము కానీ వేరే వాళ్ళు ఇంకొక విధంగా తీసేసుకున్నారు. అలా ఉండవద్దు అని చెప్పేసి ఒక నేచర్ నుంచి వార్నింగ్ నాకు. అందుకని పాత్రకి దానం చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వకూడదు. అందుకని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి ఇచ్చేసుకుంటూ పోతూ ఉంటే ఇలానే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మా టీంకి మాలే ఫుల్ మిస్అండర్స్టాండింగ్లు వచ్చేసినాయి. ఏది ఎడిపోయింది అర్థం కాలేదు. తర్వాత ట్రేస్ చేస్తే ఇలా జరిగిందనమాట. అందుకని చెప్పేసి చేద్దాం, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం, కానీ నిజంగా అవసరమైన వాళ్ళకే చేద్దాం. తొందరపడొద్దు, దూకుడుగా వద్దు అని. మన బిజినెస్లో అయితే ఫీల్డ్లో లేవు కదా, మంత్లీ టార్గెట్లు ఏమీ లేవు కదా, హ్యాపీగా ఉన్నాం, సోషల్ సర్వీస్ చేస్తున్నాం, స్పిరిచువల్గా ఉందాం, ఆధ్యాత్మికంగా ఉందాం, కానీ జెన్యున్గా చేద్దాం. లెట్ అస్ బీ జెన్యున్. కానీ మనకు అసోసియేట్ అయ్యే వాళ్ళని కూడా జెన్యున్గా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఇది మన చేతిలో ఉండగా దీని మీద టైం ఎక్కువ స్పెండ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చాలా అప్రాపరియేట్. ఇప్పుడు మనం చెప్పుకునేది వీళ్ళకి ద్వేషం, వీళ్ళని చుట్టూ ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రెండోది శోకం, ఏదో ఒక విధంగా శారీరకంగా అలసటగా ఎక్కువ ఉంటూ ఉంటారు. మూడోది కలహం, గొడవలు పెడుతూ ఉంటాయంట. నాలుగోది పుత్రుల ద్వారా ధనం లాభం ఉంటుంది కానీ చాలా తక్కువ మోతాదులో వీళ్ళకి బెనిఫిట్ ఉంటుందని చెప్తూ ఉంటుంది. మనం డీటెయిల్స్ చూసుకుంటే ఏం చెప్తారంటే నింద అపరాధ, వీళ్ళకి ఏ సంబంధం లేకపోయినా గొడవలు వచ్చి వీళ్ళని ఎత్తున పడుతూ ఉంటుంది. కలహం నిర్దోషచ్చ, వీళ్ళలో ఎలాంటి తప్పు లేకపోయినా కానీ నువ్వు అది చేసాను గొడవ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఇవి రెండు ఒకటైతే వీళ్ళకి ధనక్షయం, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్థ నాశాచ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పుణ్యం గురించి మనం ఏదైనా మంచి పని చేస్తే దాంట్లో లాభం ఉండకపోక విచారం, అవమానం జరుగుతూ ఉంటుందంట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా గుడ్, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 7వ స్థానంలో గుడ్ ఎక్కడ ఉందండి, అన్ని బ్యాడే, అంత బ్యాడే ఉంది. కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మీరు ఎంత స్ట్రాంగ్ అనేది ఈ మంత్ లో టెస్టింగ్ ఉంటుంది అనమాట వేరే వాళ్ళు. నెక్స్ట్ 7వ స్థానంలో కుజుడు ఉండటం, అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో గ్రోత్ ఉంటుంది కానీ ఓవరాల్ గా. బట్ అన్న వస్త్రాది రాహిత్యం, సదా క్లేశ జీవితం, కువార్త పుత్ర భాతృణం క్రోధ అని చెప్తారు. అంటే వీళ్ళకి అన్న వస్త్రాలు అంటే కొంచెం ఫుడ్ అదంతా తినటంలో కొంచెం హడావుడిగా టెన్షన్గా ఉంటూ ఉంటారు. చెడు వార్త తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా లేదంటే అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు వస్తాయని చెప్తూ ఉంటారు. అయితే బుధుడు వీళ్ళకి అగైన్ 9వ స్థానంలో ఉండటంతో 8వ స్థానంలో ఉండటం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఏ ప్రకారంగా ఒక ప్రకారంగా కీర్తి ప్రతిష్టలు ఉంటుంది, సుఖం ఉంటుంది, భోజనం కొంచెం లైట్గా తింటూ ఉంటారు, బాగానే ఉంటుంది. ఇంకొక యాంగిల్లో మనోవేదన, మానసికంగా టెన్షన్ అని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళకి 10వ స్థానంలో శుక్రుడు ఉండటం కొంచెం ఇంపార్టెంట్. శుక్రుడు కూడాను చాలా ఎక్కువగా మనకి, ఎందుకంటే అట్ ద ఎండ్ మనకి ధనము, లగ్జరీ, కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే ఏమవుతుంది, ఎక్కడికి పోయినా కానీ ఇబ్బంది పడిపోతాం. శుక్రుడు ఇలా భోగకారకుడు, ఐశ్వర్యకారకుడు కాబట్టి శోభాయమానక శుక్రం ఐశ్వర్యం ఇచ్చే గ్రహం కాబట్టి 10వ స్థానంలో ఉండటం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే శుక్రుడికి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆ ప్లేస్లో ఉండకూడదు 10వ స్థానంలో. ఏమని చెప్తారు, వెకులం చైవ నిస్సత్వం, అర్ధనాశనం రిపోభయం, స్త్రీ సౌఖ్యహాని మాప్నోతి
హాని మాప్నోతి అని చెప్తారు. అంటే ఎప్పుడైతే శుక్రుడు 10వ స్థానంలో ఉంటారో పర్టికులర్ ఈ రాశి వాళ్ళకి స్త్రీల నుంచి అందాల్సిన సపోర్ట్ ఉండదు. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ ఉండదు. సౌఖ్యం హాని, కంఫర్ట్, లగ్జరీ అనేది అయితే ఉండదు. కొంచెం ఇబ్బంది పడాల్సింది. రెండోది శత్రు బాధలు విపరీతంగా ఉంటుంది. అర్ధనాశనం, ధనం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఎవరైనా కొత్తగా వెహికల్స్ కొనుక్కోవాలి, కొత్తగా జ్యువెలరీ కొనుక్కోవాలి, కొత్తగా ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది గ్రహాల వైజ్గా వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మరి నక్షత్రాల వైజ్గా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, షాపింగ్స్ అంతా గుడ్. బట్ అదర్ సైడ్లో చూసుకుంటే ఏమవుతుంది, దేహ పీడనం, ఫైనాన్షియల్గా క్రైసిస్ చూపిస్తూ ఉంటుంది. ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళకి కూడాను షాపింగ్స్ అని చక్కగా చేస్తారు, లాభప్రదంగా ఉంటుంది. అగైన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్య లాభము, వస్త్ర లాభము చూపిస్తుందండి. వీళ్ళకి ఈ పర్టికులర్గా ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షాపింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, గిఫ్ట్స్ అవన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మనీ మ్యాటర్స్లో కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు చాలా ర్యాష్గా వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ కేసు ఎవరైనా విశాఖ నక్షత్రం వాళ్ళు ఉంటే రాంగ్ ప్రామిసెస్లు చేసి అది ఇది చెప్పి చేసే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. రైట్. సో అంతగా బాగాలేదు కాబట్టి మంచి రెమెడీసే వీళ్ళకి అవసరం పడతాయేమో. కొంచెం వీళ్ళకి రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాలండి. అందులోని ఇండివిజువల్ జాతకాల ప్రాబ్లం ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరగటం, నవగ్రహాల స్తోత్రాలు చేయటం ఒకటి. నెక్స్ట్ రుద్రాభిషేకం. ఓకే, రుద్రాభిషేకం వాళ్ళు ఇంట్లో 2 పండితులు ఎవరైనా పిలిపించుకొని చక్కగా చేయించుకుంటే ది బెస్ట్ అని నేను చెప్తానండి. నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అవి లేకపోతే అట్లీస్ట్ గుళ్ళో మనం చేయించుకుంటే, ఇంట్లో కుదరకపోతే గుళ్ళో కానీ మహాన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చేయించుకోగలిగితే పాశుపత అభిషేకాలు చేయించుకుంటే బాగుంటుంది. మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇలా నిందల పట్టం అవన్నీ పోడకుండా పోతుంది. ఇంకా ఇప్పుడు మనకు రాబోయేది ఆషాఢ మాసం కాబట్టి అండి, అందులో నవరాత్రులు జరుగుతూ ఉంటుంది కాబట్టి చండీ హోమం చేయించుకుంటే అల్టిమేట్. ఓకే, రియల్లీ అల్టిమేట్. ఈ రాశి వాళ్ళకి అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏమంటారు, ట్రాన్సిషన్ టైంలో ఉన్నారు, ఇబ్బందుల్లో నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే దాంట్లో ఉన్నారు. బట్ ఈ మధ్యలో సంధి అంటారు. ఈ టైంలో వాళ్ళకి కరెక్ట్గా కనుక చండీ హోమం ఒకటి చేయించగలిగితే చాలా సాలిడ్గా బాగుంటుంది. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.